ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో ఆడి కృత్తిక ఉత్సవ వైభవం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. ఏర్పాట్లపై అధికారులతో చర్చ, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. రేపటి నుండి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. తిరుపతిలో ఆగమోక్తంగా ఆచార్య ఋత్విక్వరణం. పాకాల ఊట్లవారిపల్లి ఆనందగిరిపై ఘనంగా ఆడికృత్తిక ఉత్సవాలు. కళ్యాణోత్సవంలో వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం. ఆలయాలలో ఘనంగా ఆడికృత్తిక ఉత్సవాలు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవ నీరాజనం. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిల తీర్థంలో శుక్రవారం ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తమిళ ఆడిమాసం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ విశేష ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, రక్షాబంధనం ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి యుక్తంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. స్కందా మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కందా మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర, పల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. ఓంకార శుభ ప్రాకార శివ కుమర హరోహర. స్కందా మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కందా మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్వామి స్కందా మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. తిరుపరకుండ్రం నీ తిరునగరై తిరముగ నిలిచెను హరోహర, సురసేనాని శూలాయుధమే జగమును కాచెను హరోహర, అరవిరి నగవే ఆర్తులగాచి రక్షించేను హరోహర, చరణము శరణని వేడిన వారిని బ్రోచే స్వామి హరోహర. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి
ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను కేటాయించి ఎలాంటి సమస్యలు రాకుండా పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. అనంతరం తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలలో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుండి కూడా కళా బృందాలు విచ్చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు బ్రహ్మోత్సవాలలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఆచార్య ఋత్విక్ వరణం ఘనంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే పలు రకాల ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల సన్నిధిలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజమాన సంకల్పంతో ఆచార్య వరణంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చకులను మేళతాళాలతో ఊరేగింపుగా వారి వారి స్వగృహాలకు తీసుకువెళ్లి మర్యాదలను పూర్తి చేశారు. పాకాల శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లిలోని ఆనందగిరిపై కొలువైన వళ్ళీ దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఎంతో మహిమాన్విత పుణ్యధామంగా వినుతికెక్కింది. ఈ ఆలయంలో ఏటా ఆషాఢమాసంలో తమిళ సంప్రదాయానుసారం ఆడి కృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తజన రంజకంగా కొనసాగుతున్న ఆడికృత్తిక ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం వళ్ళీ దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులకు అర్చకులు విశేష అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను గావించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు హరోం హర శ్రీ సుబ్రహ్మణ్య నామస్మరణలు చేస్తూ పాకాల శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులై
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుక్రవారాభిషేక సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి కామేశ్వరరావులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి పూరాభిషేకంలో న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా సభ్యులు శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా తనపల్లిలోని పద్మగిరిపై వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఆడికృత్తిక ఉత్సవాలతో శోభాయమానంగా భక్తజన శోభితంగా కనువిందు చేసింది. తమిళ ఆడిమాసం కృత్తిక నక్షత్రం రోజు ఈ దేవాలయంలో ఆడికృత్తిక ఉత్సవాలను మహోన్నతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండి ఆంధ్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కావడి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా, నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. శ్రీబాల మురుగడవై తిరుతణిగిరిపై శ్రీవల్లి దేవసేన చెంతనున్న వేలుపై మా కావడి పూజలందు ఓ కార్తికేయ, వేవేలు కావళ్ళివిగో చెంగల్వరాయ, పుష్ప కావడి, బాల కావడి, చందన కావడి, కుంకుమ కావడి, విభూతి కావడి, సామ్రాణి కావడి, నెమలి కావడి, శూల కావడి, వేలన్ కావడి, మయూర కావడి, మంగళ కావడి, మాధుర కావడి, రజిత కావడి, పైడి కావడి, బంగరు కావడి, రుద్ర కావడి, రుద్రాక్ష కావడి, కర్పూర కావడి, కందన్ కావడి, అమృత కావడి, సామ్రాణి కావడి, కుక్కుట కావడి, పన్నీరు కావడి, అభిషేక కావడి, ముత్తు కావడి, రత్న కావడి, వజ్ర కావడి, శరవణ కావడి, శంకర కావడి, శివగిరి కావడి, తేనె కావడి, కేలి కావడి, కపూర కావడి, కరుణై కావడి, కామిత కావడి, అర్చన కావడి, నైవేద్య కావడి, నిత్య కావడి, సత్య కావడి, ఆనంద కావడి, స్కందం కావడి, సుందర కావడి, బంగరు కావడి, భగవాన్ కావడి, తిరుతణిగిరిపై వెలసిన దేవ చేకొన రావా భక్తి కావడులివే. పాకాల శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లిలోని ఆనందగిరిపై కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఎంతో మహిమాన్విత పుణ్యధామంగా వినతికెక్కింది. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో తమిళ సంప్రదాయానుసారం ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తజన రంజకంగా కొనసాగుతున్న ఆడికృత్తిక ఉత్సవాలలో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులకు అర్చకులు నెమలి వాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృత్తిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూలతో సిద్ధం చేసిన చొప్పరంపై వేంచేపు చేశారు. మేళ తాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా నీరాజన సమర్పణ గావించారు. ఆపై స్వామి అమ్మవార్లను భక్తుల హరోంహర నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి వెలుపల ఉన్న మయూర వాహనం వద్దకు తీసుకువచ్చి మయూర వాహనంపై ఆశీర్వదనం చేశారు. అనంతరం శ్రీకాళహస్తి పట్టణ వీధిలో భక్తుల కర్పూర హారతుల వెలుగులు, మిన్నంటే శరవణ భవ నామస్మరణల నడుమ వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మయూర వాహన సేవ కన్నుల పండుగ జరిగింది.
తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాధనను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు సంకల్పంతో అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. శరవణ భవనామౌ సద్గుణ గురునాథం, శరవణ భవనామౌ సద్గుణ గురునాథం, ఈశ్వర గురుదేవం ఈప్సిత వరదానం, ఈశ్వర గురుదేవం ఈప్సిత వరదానం, తిరుచెందూర్పురవాసం ఈశ్వర సుతవీరం, వల్లీ ప్రియనాథం వరదేవసేనేశం, ఆశ్రిత జనలోలం అగణిత గుణనామం, ఆశ్రిత జనలోలం అగణిత గుణనామం, తిరుచెందూర్పురవాసం ఈశ్వర సుతవీరం. చిత్తూరు నగరంలోని పలు దేవాలయాలలో ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తులకు ముందుగా సంకల్పంతో షోడశోపచార పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేక సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి
ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు అందజేశారు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య తారకాంతక దివిజనాయక తారకాంతక దివిజనాయక బాల సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య. నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులోని శ్రీ వల్లి దేవసేని సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో ఆడికృతిక ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పుష్పయాగం కనుల పండుగ జరిగింది. ముందుగా పుష్పాలకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఆపై వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను చక్కని అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకు వివిధ రకాల వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించి మంగళహారతులు అందజేశారు. పాలజలధి వంటిది పవ్వళించు నా మనసు, గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ, చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట, చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట, ఈ లీల నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ, ఏ వేళ నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగారరాయ. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో లోక కళ్యాణార్థం విశేషంగా ధార్మిక క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధన జరిపారు. ముందుగా ఆలయ ఆవరణలోని యాగమండపంలో మహాసంకల్పంతో పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై భైరవి సమేత శ్రీ కాలభైరవ స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి మహా నివేదనలు మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రద్ధ భక్తులతో హోమక్రతువుల్లో పాల్గొని స్వామివారి అపార కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని నగునూరులో నెలవైన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ దుర్గా భవానీదేవికి మంగళకరంగా అభిషేకోత్సవం జరిగింది. ముందుగా అమ్మవారికి సంకల్పంతో సకల ఉపచారాధనను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. ముందుగా సంకల్పంతో అమ్మవారికి ఉపచార కైంకర్యాలను జరిపారు. అనంతరం అమ్మవారికి వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేక సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహా నైవేద్యాలు మంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో వేంచేసిన శ్రీ వరదదత్త క్షేత్రంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అనఘలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. అష్టమి తిథిని పురస్కరించుకుని ముందుగా ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. ఆపై సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాల నడుమ శ్రద్ధా భక్తులతో వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ అనఘలక్ష్మీదేవిని వ్రత పూజలతో సేవించి అమ్మవారి సంపూర్ణ కటాక్షానికి పాత్రులయ్యారు. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి సంతాపమును సమయగ చేసే సంతాపమును
సమయగ చేసే సంతత శుభదాయిని సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని కొత్తపేటలో వేంచేసిన శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా మాసోత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. విశేషించి శ్వేతవర్ణంతో ప్రకాశించే సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చారు. ఇక ఆషాఢ మాసంలో ప్రకృతిని శాకంబరిగా ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గోరింటాకును గౌరీదేవి రూపంలో మహిళలు ఆరాధించి తమ తమ చేతులకు గోరింటాకును అలంకరించుకుంటారు. అర్చకులు మహిళల చేత గోరింటాకు పూజలు నిర్వహింపచేశారు. అనంతరం సీతమ్మ వారికి గోరింటాకును అలంకరించారు. ఆపై మహిళలు సీతారాములను దర్శించుకొని ఒకరికొకరు గోరింటాకును అలంకరించుకున్నారు. అనంతపురం బ్రాహ్మణ వీధిలోని శ్రీ వ్యాసరాయ మఠంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే బృందావనానికి అనుబంధ దేవతామూర్తులకు ఏకాంతంగా అభిషేకాలను జరిపారు. ఆపై వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో శ్రీ వ్యాసరాయల బృందావనాన్ని, శ్రీ నరసింహ స్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ ఆంజనేయ స్వామివారిని, ఇతర అనుబంధ దేవతామూర్తులను దివ్యంగా అలంకరించి సంప్రదాయ రీతిలో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 66,842 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,670 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000 రూపాయలు. 4,53,000 లడ్డూలు విక్రయించారు. అలాగే 2,77,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.